శ్రీచక్రవాసిని శ్రితకల్పవల్లి శాంతరూపిణి సింహవాహిని జనని శక్తిదాయిని దీనజన రక్షాకరి శివంకరి భవాని అభయంకరి ఈశ్వరి ప్రణమామ్యహం. అమ్ము కాపాడేటి నూకాల తల్లి వేదమాతవు నీవు విశ్వాత్మ నీవు నమ్మి కొలిచేవారి అమ్మవు నీవు మూడు లోకాలకు తల్లివి నీవు ఊరు పొలిమేరల్లో కాపుండు తల్లి నీ నామస్మరణము నింపు ధైర్యంబు ఓంకార రూపిణి ఓ ఆదిశక్తి కాళికాంబవు నీవు కరుణామయివి శాంభవి నీవు శక్తివి నీవు. ఈ పూర్వం నుంచి చరిత్ర ఉన్న దేవత ఇది నూకాలమ్మ అంటే. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం కూడా ఎండిగిల్ని ఇక్కడ మర్చిపోతే బయటికి చేతికి అందించిన మహాతల్లి దేవత నూకాలమ్మ అంటే. పూర్వం నుంచి కూడా 15 రోజులు సేవలో 15 రోజులు తీర్థం, లాస్ట్ వారం కూడా చాలా ఫుల్గా ఉంటుందండి. ప్రసిద్ధి చెందిందండి ఈ దేవత. ఏ నెల చేస్తారండి? చైత్రమాసం అండి. సంవత్సరాల మొదలండి కరెక్ట్గా మళ్ళీ అమావాస్యకి నెలలో కంపల్సరీ ఊరు తిరుగుతుంది దేవుడు. ఈ నిత్యం నైవేద్యం ఇంకా కంపల్సరీ అనమాట. తీర్థం ఎప్పుడు కూడా 15 రోజులు జరుగుతుంది. సేవలు 15 అండి. ఈ గుడికి పూనుకున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ నుంచి మా తాతలు చేశారు, తర్వాత మా చిన్నాన్నలు చేశారు. కటికిరెడ్డి గోపాల స్వామి, కటికిరెడ్డి గద్దయ్య గారు వాళ్ళు చేశారు. తర్వాత సాగోరు కొన్నాళ్ళు చేశారండి. వాళ్ళు వదిలేన తర్వాత మళ్ళీ మా చిన్నాన్న మా తాతయ్య వీళ్ళు చేశారు. తర్వాత నేను చేస్తున్నాను మళ్ళీ. మీ పేరేంటండి? నా పేరు త్రిమూర్తులండి కటికిరెడ్డి. అంటే మేము పుట్టినరోళ్ళు అత్తినరోళ్ళు అని చెప్పేసి పూర్వం నుంచి మాకు శాస్త్రాలు ఉన్నాయి. నైవేద్యాలు పట్టురావడం, కుంభం పట్టుకొచ్చి వేయటం ఇవన్నీ కూడా మాకు పోతునేసి రోజున కూడా మొత్తం ఊరంతా కూడా ఈ ఏరియా అంతా కూడా కేసినపల్లి, గోడపల్లి, గుబ్బలపాలెం, పల్లిపాలెం ఊరందరూ కూడా నైవేద్యాలు పెట్టుకొస్తారు. ఊరంతా ఎన్ని సేవలు ఉంటాయండి? 15 సేవలు అండి. ఇది ముందు సేవలు. తర్వాత ఏమో మళ్ళీ ఇంకో 10 సేవలు బయట వాళ్ళు చేయించుకుంటారు. ఊళ్ళోళ్ళే 25 సేవలు వస్తాయి. నెలలో దేవుడు ఊరంతా తిరుగుతుంది. నెలలో కూడా రోజు 4 గరగల గారికి ఎత్తుకుంటారు. సాకళ్ళు, కుమ్మర్లు, మంగళ్ళు. రథోత్సవం ఎప్పుడు జరుగుతుంది? రథోత్సవం పౌర్ణమి రోజునండి. మొన్న ఈ నెల 3వ తారీఖున జరిగింది. రథం గాంధీ బొమ్మ దాకా వెళ్తుంది. గాంధీ బొమ్మ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పొద్దుటే గవ్వట్టించుకుంటూ ఉయ్యాలదమ్మం గడికి వచ్చి కోళ్ళు గవ్వడతారన్నమాట. గవ్వట్టి వస్తుంది అన్నమాట. ప్రసిద్ధి చెందిందండి ఈ ఏరియాకి. అంతర్వేది తర్వాత పెద్ద దేవత. మీకు ఎప్పుడు కూడా ఏదనుకున్నా అలా పనులు జరిగిపోయండి. ఒకప్పుడు దీనికి కరెంటు బిల్ కట్టినా డబ్బులు లేవు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 83లో అస్సలు డబ్బులు లేవు. కరెంటు బిల్ కట్టినా వదిలేసారు ఎండోమెంట్. అప్పుడు మేము సంఘం పెట్టి మేము తప్పదుగా అని చెప్పి చేయించాం. అలాగే ఈవేళ పందిరి కానీ ఇవి కానీ వేయించాలంటే అన్నీ కూడా మా దీని మీద సంఘం మీద పెట్టి చేయించాము. అప్పుడు కొంత డిబ్బీ నిలవ వచ్చిందండి. ఏజీపీ వెంకటకామేశ్వర. ఇది రేపు శనివారం అమావాస్య 18వ తారీఖుని 12:30 దాకా ఉంటుంది అనమాట. 12:30 దాకా అమావాస్య ఆకరణ వేలేస్తాం. పోతునేసి మళ్ళీ 3 రోజులకు తీస్తాం. 3 రోజుల వరకు తీయండి. ఆ రక్తం మండిలో పెట్టి ఆ రక్తం ఉండదన్నమాట. రక్తం ఉండదండి. ఎందుకంటే అది మండికి కడిగేసి నానబెట్టి ఉంచుతారండి. అప్పుడు పోతుని వేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ రక్తం పట్టుకొచ్చి ఇక్కడ గుళ్ళో పెడతారు. 3 రోజులకు తీస్తాం. 3 రోజులకు తీస్తే ఇంకా రక్తం గట్ట ఏముండదన్నమాట. చాలా ప్రసిద్ధంగా దేవత అండి ఇది నూకాలమ్మ అంటే. ఏరియా అంతా కూడా తెలుసండి. జిల్లా కూడా తెలుసండి. తలుపులమ్మ తల్లి మోదకొండమ్మ, ఎరుకుమాంబ తల్లి ఓ కుంచమాంబ, కాశీ విశాలాక్షి కంచి కామాక్షి, మందసా నుండేటి కలువమ్మ నీవు, మంచి దీవెనలిచ్చి మమ్ము కాపాడు,
సకల జీవులను పాలించు తల్లి నమ్మిన వారింట ఉండేటి తల్లి మా ఊరు ఏలేటి గ్రామ దేవతవు విజయములు కలిగించు విజయ దుర్గాంబ శుభములు కలిగించు ఓషుల పాణి సిరులు సంపదలిచ్చు శ్రీమాత లలిత కొత్త అమావాస ఉత్సవము చేసి జాతరలు పండుగలు జరిపించుమమ్మ పసుపు కుంకుమలిచ్చి నీ పూజ చేసి రూపదీపాలతో నైవేద్యమిచ్చి అరటి పండ్లతోను టెంకాయలతోను దసరా ఉత్సవాలు ఘనముగా చేసి నిష్ఠ నియమాలతో నిన్ను పూజించి ఉపవాసములతో నిన్ను కొలిచేము పిల్ల పాపలతోటి నీ ముందు నిలిచేము నీ పూజలే మేము చేసేము మా ఇంటి దేవత ఓ మహాశక్తి మా గ్రామ దేవత మమ్ము కాపాడు శాంతి సౌఖ్యాలను కలిగించు మాత పశు సంపదలను పాడి పంటలను మా పిల్ల పాపలను కాపాడు తల్లి నిన్ను నమ్మితి మమ్మ దయచూడు తల్లి చల్లని దీవెనలు మాకీ తల్లి నిత్యము నీ పాద సేవ చేయుదుము శక్తి స్వరూపిణి వందనాలమ్మ శక్తి స్వరూపిణి వందనాలమ్మ శక్తి స్వరూపిణి వందనాలమ్మ తలుపులమ్మ తల్లి మోదకొండమ్మ ఎరుకుమాంబ తల్లి ఓ కుంచమాంబ కాశీ విశాలాక్షి కంచి కామాక్షి మందసా నుండేటి కలువమ్మ నీవు మంచి దీవెనలిచ్చి మమ్ము కాపాడు సకల జీవులను పాలించు తల్లి నమ్మిన వారింట ఉండేటి తల్లి మా ఊరు ఏలేటి గ్రామ దేవతవు విజయములు కలిగించు విజయ దుర్గాంబ శుభములు కలిగించు ఓషుల పాణి సిరులు సంపదలిచ్చు శ్రీమాత లలిత కొత్త అమావాస ఉత్సవము చేసి జాతరలు పండుగలు జరిపించుమమ్మ పసుపు కుంకుమలిచ్చి నీ పూజ చేసి దసరా ఉత్సవాలు ఘనముగా చేసి నిష్ఠ నియమాలతో నిన్ను పూజించి ఉపవాసములతో నిన్ను కొలిచేము పిల్ల పాపలతోటి నీ ముందు నిలిచేము నీ పూజలే మేము చేసేము మా ఇంటి దేవత ఓ మహాశక్తి మా గ్రామ దేవత మమ్ము కాపాడు శాంతి సౌఖ్యాలను కలిగించు మాత పశు సంపదలను పాడి పంటలను మా పిల్ల పాపలను కాపాడు తల్లి నిన్ను నమ్మితి మమ్మ దయచూడు తల్లి చల్లని దీవెనలు మాకీ తల్లి నిత్యము నీ పాద సేవ చేయుదుము శక్తి స్వరూపిణి వందనాలమ్మ శక్తి స్వరూపిణి వందనాలమ్మ శక్తి స్వరూపిణి వందనాలమ్మ